అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. నేను మీ రేఖను. పోయిన 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వైపు చూడ్డానికి భయపడ్డోళ్ళు, పోయిన 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం పేరెత్తడానికి సుసు పోసుకున్నటోళ్ళు ఇలా తెలంగాణ రాష్ట్రం మీద అవాకులు చెవాకులు వేలుస్తా ఉన్నారు. ఎందుకు వేలుతాన్రో, ఏం కథనో ఏందో అనేది మన అందరికీ తెలుసు. ఇక్కడ ఎవరు పాలకులు ఉన్నారు, ఎవరి అండదండలు చూసుకొని ఇలా ఆంధ్ర బాబులు రెచ్చిపోతా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం మీద విషం చిమ్ముతా ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకపోతే మంచుగుండు అని చెప్పేసి ఆలోచన ఎవరు చేస్తా ఉన్నారు అనేది మన అందరికీ ఎరికే. ఇక మన రేవంతాల్ సార్ ఎవరైతే ఉన్నారో ఆ సార్ వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో ఏపీ బాబులకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పలుకుతా ఉన్నాడు, స్వాగతం పలుకుతా ఉన్నాడు. ఇక ఒగాయన అంటాడు తెలంగాణ పదం డిక్షనరీలో లేదని అంటాడు. ఇక ఒగాయన అంటాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అసలు కాకపోతే మంచిగుండు అంటాడు. ఇక ఓ బీజేపీ నాయకుడు అని అంటాడు అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతోని పోలుస్తాడు. ఇట్లా ఎన్నో విధాలు చెప్పుకుంటూ పోతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్ళందరూ ఇలా మూకుమ్మడిగా మళ్ళీ తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఏర్పాటు మీద దాడి చేస్తా ఉన్నారు. మరి ఆ దాడిని ఇక్కడ ఉన్న పాలకులు తెలంగాణ సోయి లేని వాళ్ళు ఖండిస్తలేరు. ఇక తెలంగాణ సోయి లేదని చెప్పేసి చెప్తా ఉన్నా కదా, మొత్తం మీద వాళ్ళు ఖండిస్తలేరు, మాట్లాడతలేరు. ఎవరు మాట్లాడరేమో అని అనుకున్న ఈ అంశం మీద, కాకపోతే మాట్లాడిండు పొన్నం ప్రభాకర్ అన్న మాట్లాడిండు. పవన్ కళ్యాణ్ వేదవా అన్నది పొన్నం ప్రభాకర్ అన్ననే, ఆ వీడియో కూడా ఉన్నది, మనం మాట్లాడుకుందాం. పోతా ఉంటే మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికీ తెలంగాణ ప్రజల గొంతుకై తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నిస్తానే ఉంటది మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. నిజం కోసం, సమాజం కోసం ఒక లైక్ అయితే చేయండి. ఇక ముచ్చట్లకు పోతే రేపు జూన్ 2 ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, ఆత్మ బలిదానాలు, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చు, సాగరహారము, ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ చరిత్ర ఓడవది దంగది. తెలంగాణ చరిత్ర అసలు చదవని మేధావులు అందరూ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. చదవాల్సిన అవసరం లేదు తెలంగాణ చరిత్ర. తెలంగాణ అంటే ఏంది అనేది, తెలంగాణ ఎట్లా సంపాదించుకున్నారు అనేది, తెలంగాణ అనే పదం తీస్తే చాలు యావత్తు దునియా మొత్తం గుర్తుపడుతుంది, యావత్తు దునియా మొత్తం యాదికి చేసుకుంటది. తెలంగాణ ఎట్లా సంపాదించుకున్నారు, ఏం కథ, ఏంది లెక్క అని చెప్పేసి ఇలా ఆ ఆత్మ బలిదానాలను అవమానించేటట్టు, ఉద్యమాన్ని అవమానించేటట్టు, ఉద్యమాన్ని కించపరిచేటట్టు ఎన్నో విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సరే, మీలాంటి ద్రోహులు ఎంత మాట్లాడినా, ఏం చేసినా, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డగా, ఈ తెలంగాణ గడ్డ మీద ఈ తెలంగాణ రక్తం బారుతున్న బిడ్డగా ఎప్పటికీ పోరాటం చేస్తానే ఉంటాం, కొట్లాడుతానే ఉంటాం. దానిలో భాగంగానే ఈ వీడియో చేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ నవ తెలంగాణ నిర్మాణం చేస్తాడట పవన్ కళ్యాణ్ సార్. మరి ఏం నవ తెలంగాణ నిర్మాణం చేస్తాడంటే, నవ తెలంగాణ నిర్మాణము అంటే మరి ఇక్కడ బీజేపీ మొన్నటి దాకా చెతికిల పడిపోయింది. అంతకుముందు కూడా బాగా ఏమంటారు, ఎడ్ల బండి ఉరికినట్టు ఏం ఉరకలే. అంతకుముందు కూడా గదే మొన్నటి ఇష్యూతోని, ఏదైతే బండి సాయి భగీరథ అంశంతోని, బండి సంజయ్ దాచిపెట్టుడుతోని, సరే ఇక వాళ్ళు కొడుకు తప్పు చేస్తే తండ్రిని అంటారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడచ్చు, కానీ దాచిపెట్టి తప్పు చేసిండు కదా బండి సంజయ్. ఆ 9 రోజులు ఏదైతే దాచిపెట్టిండో దానివల్ల ఇంకొక ముచ్చట ఏంటంటే, ఈ బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి బండి సాయి భగీరథను దాచిపెట్టిందని చెప్పేసి జనాలకు బగ్గవేయండి. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ. ఒక సినిమా ఉంటది, ఆ సినిమాలో ఒక పిల్లగాని అది కాపాడడం కోసము అల్లు అర్జున్ లేకపోతే ఇంకెవరో అటొక తాడేసి ఇటొక తాడేసి ఆ పిల్లగాని పైకి లాగే ప్రయత్నం చేస్తారు, కాపాడతారు. కానీ బండి సాయి భగీరథను కాపాడే ప్రయత్నంలో ఉన్నతాలు దగ్గొట్టుకున్నారు ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులు. అంటే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. రైట్. ఇక ముచ్చట్లకు పోతే నవ తెలంగాణ నిర్మాణం చేస్తాడట పవన్ కళ్యాణ్. ఏం నవ తెలంగాణ నిర్మాణం చేస్తావు? అలా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిండ్రు కదా, ఏం ఎలుగబెట్టినవు, ఏ వేస్తూ అసలు ఆగమైంది కథ. పవన్ కళ్యాణ్కు గెలిపించి కూడా అసలు ఏం లేకుండా పోయిందని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారట. ఏపీలో సినిమాల హీరో లెక్కనే పనిచేస్తాడేమో, ఆడ నటించిండు, ఈడ జీవిస్తాడేమో అని చెప్పేసి అది చేస్తే, పవన్ కళ్యాణ్ సారు, పవనాలు సారు మనకి చేసింది ఏమి లేదని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారట. ఈడ జన సైనికులకు సలసలసల మసులుతుందట మాట్లాడుతూ ఉంటే, సుర్రలు లేస్తుందట, దమాక్ సరకాయిస్తుందట. ఎందుకు సరకాయించాలి? మీరు పవన్ కళ్యాణ్ అని హీరోకి అభిమానుల, తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలు జన సైనికులం అని చెప్పేసి కొట్లాడుతున్న వాళ్ళు ఒకటి ఆలోచన చేయాలి. ఇలా పవన్ కళ్యాణ్ కు హీరో లెక్క ఫ్యాన్లు అయినరా, లేకపోతే ఆయన రాజకీయం చూసి ఫ్యాన్లు అయినరా? ఏదైనా తెలంగాణను వ్యతిరేకించే వ్యక్తి కదా ఆయనే. ఇక్కడ తెలంగాణ గడ్డ మీద పుట్టిన వాళ్ళు జన సైనికులం అని చెప్పేసి చెప్పుకొని తిరిగేటోళ్ళు ఎందుకు ఉరుకులాడుతున్నారో అర్థమైతలేదు. మీరు తెలంగాణ బిడ్డలే కదా, ఈయన తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం పట్టియాలని చెప్పేసి చూస్తా ఉన్నారు కదా వాళ్ళు. ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద చేసిన వ్యాఖ్యలతోని
అది తెలంగాణ వర్సెస్ పవన్ కళ్యాణ్ లెక్క మారిపోయింది. తెలంగాణ బిడ్డలను అవమానించిండ్రు, తెలంగాణ జర్నలిస్టులను ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండ్రట జన సైనికులు ప్రెస్ మీట్లు పెట్టుకొని. మరి ఎవరికి సైనికులు, ఎవరికి సైనికులు ఈ జన సైనికులు? ఎవరికి? పవన్ కళ్యాణ్కు సైనికులు. పవన్ కళ్యాణ్కు ఊడికం చేసుకోర్రి, పోయి ఆంధ్రాలో ఊడికం చేసుకోర్రి. ఎవరు ఏంది, ఎవరు తెలంగాణ కోసం కొట్లాట చేస్తారు, పోరాటం చేస్తారు, ఎవరు ఏందనేది తెలియదా? తెలంగాణ జనాలకు తెలియదా? తెలంగాణ ప్రజలు ఎప్పటికీ నిత్యం చైతన్యవంతులు. ఏమన్నా ఎలగబెట్టేది ఉంటే, ఏమన్నా పడగొట్టేది ఉంటే ఏపీలు ఎలగబెట్టు. రాజధానిని కట్టుకొని సాతగానోళ్ళు ఇలా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి నవ తెలంగాణ నిర్మాణం చేస్తాము, అది చేస్తాము, బొంద మన్ను మశానం లట్టు పొట్టు అన్ని ఎగురుతుండ్రు. 11 రోజులు తెలంగాణ రాష్ట్రం వస్తే 11 రోజులు ఉపాసం ఉన్నాడట ఈ మోతవారి పెద్ద మనిషి. ఈ పవన్ కళ్యాణ్ అన్న, అందరు తమ్ముడు అంటారు కానీ ఈ పవన్ కళ్యాణ్ అన్న తెలంగాణ రాష్ట్రం వస్తే 11 రోజులు ఉపవాసం ఉన్నాడట. మరి 11 రోజులు ఉపవాసం ఉన్నాయని ఇలా తెలంగాణ గడ్డ మీద అడుగెట్లా పెడతాడు? తెలంగాణ గడ్డ మీద సభ ఎట్లా పెడతాడు? తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పేసి బాధతోని పాపం అయినే మరి ఒళ్ళు తగ్గాలని డైటింగ్ చేసిందా ఏందో తెలియదు కానీ బాధతోని ఆయన 11 రోజులు అన్నమే తినలేదట. మరి అన్నం మరిచినోడు ఇలా తెలంగాణ గడ్డ మీద ఏమన్నా స్థాపించుకుందాము, ఏమన్నా చేద్దాము, తెలంగాణ గడ్డింత నాకు బువ్వ పెడుతుంది, ఏమన్నా బిచ్చమవుతుంది అని చెప్పేసి ఇలా తెలంగాణ రాష్ట్రంలోకి అడుగు పెట్టి తెలంగాణ నవ నిర్మాణం చేస్తామని చెప్పేసి మాట్లాడుకుంటే ఇలా సభ పెడతారట. రేపు సభకు ఇంకొక బ్రేకింగ్ చెప్పాలి, ఇలా సభకు రేవంత్ సర్కారు పర్మిషన్ ఇయ్యలే. పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఇక తెలిసిందేమున్నది, జన సైనికులు హైకోర్టును ఆశ్రయించిండ్రు. ఆ బహిరంగ సభ పెట్టుకుందామని చెప్పేసి అది చేస్తే రేవంత్ సర్కార్ పర్మిషన్ ఇవ్వలేదు, హైకోర్టును ఆశ్రయించిండ్రు. మరి హైకోర్టు ఏం చెప్తుంది, ఏం కదా, ఆ సభకు పర్మిషన్ ఇస్తుందా ఇయ్యదా అని చూడాలి. కానీ తెలంగాణ సమాజం మాత్రం సహించదు. వాళ్ళు ఏం మాట్లాడిన వాళ్ళ పవన్ కళ్యాణ్ కోనసీమ కొబ్బరి చెట్లు అంటే తెలంగాణలో జిట్టి తలిగి ఎండిపోయినాయట. ఇగో ఇట్లా మాట్లాడిండు. ఇలా మరి నీకు జిట్టి తల కదా ఇలా నువ్వు ఎండిపోవా, నువ్వు మాడిపోవా? కొబ్బరి చెట్లే మాడిపోయినాయి తెలంగాణలో జిట్టి తలిగి. ఇలా నువ్వు వస్తే ఎండిపోవా, మాడిపోవా? పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తా నువ్వు? రైట్, ఎవరు స్పందించారనుకున్న ఈ అంశం మీద పొన్నం ప్రభాకర్ అన్న స్పందించిండు. నిజంగా చెప్పాలంటే ఉద్యమ బిడ్డ, ఉద్యమ నాయకుడు. కాకపోతే రేవంత్ సర్కార్ ట్రాప్ లో పడి ఇన్ని రోజులు నోరు మెదపలేదేమో అని నేను అనుకుంటున్నా. కాకపోతే రేవంత్ రెడ్డికి ఆయన పొన్నం ప్రభాకర్కి ఈ మధ్యలో క్లాషెస్ వస్తా ఉన్నాయి. ఆర్టీసీ అంశం ఏదైతే ఉన్నదో ఆర్టీసీ అంశంలో కేబినెట్ సమావేశం జరిగినప్పుడు పొన్నం ప్రభాకర్ మీద అంతకంటే ముందుగాల ఆర్టీసీ కార్మికులు సమ్మెకి దిగడం వల్ల ఇది పొన్నం ప్రభాకర్ చేయడం వల్లనే అయింది, పొన్నం ప్రభాకర్ అసమర్థత వల్లనే అయింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనుబంధ సంస్థలలో కొన్ని స్టోరీస్ వైరల్ చేయించుకున్నాడు రేవంత్ రెడ్డి. అప్పటి నుంచి సలసల మసిలింది. కేబినెట్ సమావేశంలో పొన్నం ప్రభాకర్ రేవంత్ రెడ్డి మీదకి మర్రబడ్డాడనే వార్తలు కూడా వచ్చినాయి. దీని మీద రేవంత్ రెడ్డి ఏం స్పందించలే. పాకిస్తాన్ విభజనతో పోల్చినప్పుడే స్పందించలే. మోడీ ఎట్లన్నాడు మరి, మోడీ కింద పనిచేస్తున్న ఎంపీ ఏమన్నాడు ఆవు చేన్ల మేస్తే దుడ్డే ఒడ్డు మీద మేస్తుందా, దుడ్డే కూడా చేన్లనే మేస్తుంది అని చెప్పేసి మాట్లాడిండు, ఇష్టపెట్టిండు. కానీ పొన్నం ప్రభాకర్ అన్న మస్తు ఫైర్ అయ్యిండు. నిజంగా ఒప్పుకోవచ్చు పొన్నం ప్రభాకర్ అన్నను ఈ విషయంలో. ఎందుకంటే విధవా ఏమన్నా పీకేది ఉంటే, ఏమన్నా పడగొట్టేది ఉంటే అమరావతిలో వడగొట్టండి, లేకపోతే ఏపీలో వడగొట్టండి. మీరు డిప్యూటీ సీఎంగా ఆడేమైనా చేసేది ఉంటే చేయండి, కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంకి వచ్చి ఏం పడగొట్టేది ఏం మిగిలలేదు, అవసరం లేదని చెప్పేసి మాట్లాడి ఒకసారి పొన్నం ప్రభాకర్ మాటలు ఇందాం. గూట్ల రాయదీలనోడు ఏట్ల రాయదీస్తున్నట. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవ నిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవడు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు చెప్పుకోం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు. అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, రౌడీజమైనా, ప్రేమించే విషయమైనా, ఎంతమందిని నిజ జీవితమా సినిమా జీవితమా ఎన్ని చేసినా దట్ ఈస్ యువర్ ఇండివిజువల్. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకుని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. రైట్, పొన్నం ప్రభాకర్ అని ఏమన్నాడు, నువ్వు హీరో కావచ్చు, గుండా కావచ్చు, ప్రేమించే విషయం కావచ్చు, ఏమైనా చేసుకో, కానీ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా తెలంగాణ
అంశాన్ని లేవనెత్తుకొని ఇలా తెలంగాణ నవనిర్మాణం అది ఇది అని చెప్పేసి వస్తా అంటే ఎవరు సహించేది లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు అన్నం తినని విధవ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి దుమ్ము దులిపి పారేసిండు పొన్నం ప్రభాకర్. ఇలా తెలంగాణ రాష్ట్రం మీద మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? అంత లీనియస్ ఎవరిస్తా ఉన్నారు? ఇలా అంతగానో మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? ఆయననేమో రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అన్నదే రేవంత్ రెడ్డికి చెప్పుదాము మనము. ఆయనే సురవరం ప్రతాపరెడ్డి, తెలంగాణ వైతాళికుడు అని అంటారు సురవరం ప్రతాపరెడ్డిని. సురవరం ప్రతాపరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పిలిస్తేనేమో పోలే. ఎన్టీఆర్ విగ్రహము పెడతా అని చెప్పేసి 7 నెలలు కాలే, మాట ఇచ్చి ఎన్టీఆర్ విగ్రహం పెడతా అని చెప్పి 7 నెలల పొద్దు కాలే, ఏమంటే 7 నెలల్లోనే ఎన్టీఆర్ విగ్రహం ఓపెన్ చేసి పడేసిండు మైత్రివనంలా. ఎవరికి అక్కడ ఎవరికి పాయిదా? ఎవరికి ఏం ఒరిగేది ఉన్నది? ఏమి టీడీపీ నాయకుల మనసు గెలుచుకోనిక, ఇక్కడ ఉన్న టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసు గెలుచుకోనిక, వాళ్ళందరినీ నీ వైపు మలుపుకోవడానిక ఆయన లోకేష్ అంటాడు. ఇక మరి వచ్చేదాపు అక్కడ ఎత్తదా రాదా తెలియదు. ఇక్కడనట సైకిల్ రిపేర్ చేస్తాడట. ఏం రిపేర్ చేస్తాడో ఏం కథనో, నట్టు బోల్ట్ అవి ఏడేడున్నాయో ఏం కథనో వెతుక్కోనికి టైం పడుతుంది. గడ అమలు చేయాల్సినవి మత్తుకున్న ఏపీలా ఏం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు, ఏం హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో అజ్జేసిండ్రు అనేది చెప్పాల్సిన, తెలంగాణ కాదు ఏపీలో అజ్జేసిండ్రు. అక్కడ ఏపీ ప్రజలకు సమాధానం చెప్పుకొని అక్కడనే పాడగాండ్రి. మళ్ళా మా తెలంగాణ వైపు కన్నెత్తి చూడకుండ్రు, అవసరం లేదు. బుద్ధి చెప్పింది చాలా లేదా తెలంగాణ ప్రజలు? కట్టుబట్టలతో కట్టదాకా ఉరికిచ్చిండ్రు కదా తెలంగాణ ప్రజలు. మర్చిపోయినరా? యాది మర్చిపోయినరా? ఎందరో మంది బిడ్డలను పొట్టన పెట్టుకున్న నీచ చరిత్ర మీది. అడుగు పెట్టాల్సిన అవసరం లేదు. మాది మేము మంచిగా బతుకుతున్నాము. ఇక ఈడ శిష్యుని ముఖ్యమంత్రిని చేసిన కానించాలి తెలంగాణ రాష్ట్రం ఆగమైంది. నాశనం 16 గంటలు చేస్తా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని. ఇంకోటి ఏమీ లేదు. ఆయన కుర్చీ కాపాడుకోవడం కోసము, లేకపోతే ఆయన కుర్చీ వీకేస్తాడనే అభద్రతా భావంలో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నో ఏం కథనో అర్థమైతలేదు ఇక్కడ. రైట్, మొత్తం మీద పొన్నం ప్రభాకర్ అయితే గట్టి కౌంటర్ ఇచ్చిండు. ఆ పవన్ కళ్యాణ్ ఏదైతే సభ పెట్టుకుంటానన్నాడు, ఆ సభకైతే రేవంత్ సర్కార్ ఒప్పుకోలేదు. మరి హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు పర్మిషన్ ఇస్తుందా ఇయ్యదా అనేది చూద్దాం. రైట్, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చిన్నారు.